రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలకు ఖమ్మం గుండెకాయ లాంటిదని, బీఆర్ఎస్ అహంకార పాలనకు వ్యతిరేకంగా గతంలో పొంగులేటి చేరికతో వచ్చిన ఉప్పెనే కాంగ్రెస్ ను గెలిపించిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తాము అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించామని, ప్రజలు బీఆర్ఎస్ ను మళ్లీ మొలకెత్తనీయకుండా కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేశారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని